వ్రాయబడిన ఒక రహస్య నామం. ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా అమూల్యమైన అవకాశంలో దేవుడు మనల్ని అందరినీ చక్కగా నడిపిస్తూ వచ్చారు. అలాగే ఈ సమయంలో మనకు అవసరమై ఉన్న తన మహిమగల మాటలను శ్రద్ధ ఆసక్తితో మనకు అందిస్తున్నారు. ఇందుకు మనము ధన్యులము. మనము దేవుని మర్మమైన క్రీస్తు అనే గత పాఠం విన్నాం కదా మనము. తదుపరిగా రావాల్సిన పాఠం అన్నమాట ఇది. దేవుడు తన నామాన్ని సంపూర్తిగా క్రీస్తుకి ఇచ్చినట్లుగా మనము చెప్పుకున్నాము. అవునా? తన నామాన్ని ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు. అందరికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. కానీ నా నామమును ఏమన్నారు? వ్యర్థంగా ఉచ్చరించు వారిని నేను నిర్దోషిగా ఎంచను అని ఒక శాపవచనం ఉంది. ఈ శాపవచనంలో అందరూ ఏమయ్యారు? దేవుని నామం పెట్టబడిన వారై కూడా తప్పిపోయారు. మేము పాపం చేశాము అని ఒప్పేసుకున్నారు. మరి కష్టాల్లోంచి బయటికి లాగమని అడిగారు. అలా ఈ కష్టాల్లోంచి బయటికి లాగగలిగిన ఒకే ఒక్క సమర్థుడుగా యేసుక్రీస్తు సంపూర్ణుడు మన మధ్యనికి రావటము, సంపూర్తిగా కార్యము నెరవేర్చి మన పని మనకి ఇవ్వటము జరిగింది. ఇప్పుడు మనము క్రీస్తు నామం పెట్టబడిన వారముగా చెప్పుకున్నాము. అవునా? మనమందరికీ ఏం నామం ఉంది? తండ్రి నామము క్రీస్తుకుంది. క్రీస్తు నామము మనకు క్రైస్తవుడు, క్రైస్తవులు, క్రైస్తవురాలు, క్రైస్తవుడు అని క్రైస్తవులని మనకుంది క్రీస్తు నామం. ఈ క్రీస్తు నామం శ్రేష్టమైన నామం, పెట్టబడిన వారమని ఆ పాఠంలో విన్నారు కదా మీరు. క్రీస్తు నామం ఇప్పుడు ఎలా ఉంది ఇది అనంటే ఒక అద్దె బండి లాగుంది. అంతేనా? అద్దెల్లు లాగుంది. మీరు మీ సొత్తు కారు. అంటే మనకున్నది సొంత నామం కాదు. అర్థమైందా? ఇప్పుడు మన పాఠానికి మూల వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. అంటే వ్రాయబడిన నామము ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం తర్వాత కూడా చదవండి 13వ వచనము. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చూడండి, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అని ఆయన పేరు మనకు తెలుసు కదా. వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తెలుసు మనకు.
తర్వాత పరలోకమందున్న సేనలు పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన్ను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది. ఆయన ఇనపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. అంటే ఈ వ్రాయబడినవన్నీ మనకు తెలుసు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే నామం మనకు తెలుసు కదా. అవునా? కానీ వాక్యం అనేది మనకు తెలుసు. అలాగే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే మాట మనకు తెలుసు. ఆ పేరు కూడా మనకు తెలుసు. కానీ ఒకటేమని చెప్పాడు, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒక నామం ఉంది. అదే ఈరోజు మన పాఠానికి మూలవాక్యం అన్నమాట. వ్రాయబడిన ఒక రహస్య నామం. ఇక్కడ పేరు అనగానే మనము కేవలము ఒక 3, 4, 5 అక్షరాల పదాలుగా మనము అలవాట్లో ఉన్నాం మనము. కానీ ఇంకొక అలవాటు కూడా మనకు ఉన్నది. గత పాఠంలో చెప్పుకున్నాం కదా, ఎంఈబిఎస్ అనేది ఎన్ని పదాలు? 4. కానీ ఈ ఎంఈబిఎస్ అని నేను పెట్టుకోవడానికి కుదిరిద్దా? మీరు పెట్టుకోవడానికి కుదిరిద్దా? ఎంఈబిఎస్ కంటే ఇంకా పెద్దది ఎండి అనుకోండి, దానికి 2 ఉన్నాయి. వాస్తవానికి చూస్తే ఏది పెద్దది? రాస్తే ఎండి అనేది పెద్దదా, ఎంఈబిఎస్ పెద్దదా? కానీ ఎంఈబిఎస్ పెద్ద అంటారా ఎవరైనా? ఎండి పెద్ద అంటారా? ఇంకా డిఎం, ఎంసిహెచ్ ఎన్ని ఉన్నాయి, ఎంఎస్ ఎన్ని ఉన్నాయి. మరి ఇవి ఇంకా అధికమైన విద్య అన్నమాట. ఇంకా అర్థమైందా? అంటే లోతు ఎక్కువగా ఉంది. ఐఏఎస్ 3 కనబడుతుంది మనకు అక్షరాలు, కానీ దాని లోతు చాలా ఉందని అందరికీ తెలుసు. మనందరికీ కేవలము మనం పిలుచుకొనుటకు పేర్లు ఉంటాయి. ఆ పేరు లోపల లోతు చాలా ఉంటుంది. అందుకే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు అని చెప్పటం జరిగింది. ఇప్పుడు పేర్లు వాస్తవానికి ఎలా పెడతారు? వాటి గుణాలని బట్టే పెడతారు. వాస్తవానికి మనిషికి వచ్చేటప్పటికి ఏదో తమకు నచ్చినట్లుగా ఏదో ఒక పేరు పెట్టేసుకుంటున్నారు. కానీ మనుషులు ఇప్పుడు, గత కాలంలో అలా ఉండేది కాదు. మరి ఆ గుణగణాలని బట్టి పేర్లు పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళకి మరి ఆ బిడ్డను తయారు చేసేయడానికి కావలసిన పేరు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో, వాళ్ళకున్న ఆలోచనను బట్టి. ఈ విధంగా ఇప్పుడు యేసు అనే పేరు ఎట్లా పెట్టారు? దేవుని అంటే యెహోవా అంటే యెహోవా రక్షకుడు అనే మాటలు వస్తుంది. అంటే దేవుని రక్షకుడు అని. లేదా ఇమ్మానుయేలు అనే మాట ఏమని వస్తుంది? దేవుడు మనకు తోడు. అభిషేక్తుడు అని వస్తుంది క్రీస్తు అనే మాటకు. అంటే అర్థం ఉంది దానికి. అభిషేకింపబడ్డాడని, రక్షిస్తాడని, దేవుడు మనకు తోడని. మరి ఇదంతా కూడా చాలా పెద్ద వ్యవహారము. ఇప్పుడు పెళ్ళి అని మాట్లాడతారు, దాని వెనక ముందు ఎన్ని ఉంటాయి ప్రాసెస్లు? చాలా ఉంటాయి. కానీ మనం పలుకు చాలా చిన్నగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిపోతే
చాలా జరిగిస్తేనే ఆ పెళ్లి పూర్తవుతుంది. అంతే కదా. అలాగే మనకు పేరు అనగానే అది ఒక బాధ్యత, ఒక బాధ్యత అన్నమాట. పేరు అనగానే, యెహోవా అనగానే ఆ చెప్పాడు కదా, యెహోవాను నామమును నీకు ప్రకటించేదను అని అంటారు. క్రీస్తు కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ నీ నామమును వారికి తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదను అని అన్నారు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, నామము అనగానే చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు బిలాము నోట దేవుడు ఒక మాట ఉంచాను అని గత పాఠాల్లో విన్నారు మీరు. ఎన్ని మాటలు? ఒక మాట. ఆ ఒక మాటను వివరించి చెప్పేటప్పటికి ఆ అధ్యాయము, అంటే ఆ అధ్యాయం పూర్తయిపోయింది. అవునా? 24 అధ్యాయము మరి పూర్తయిపోయింది, మనకు కనబడుతుంది అక్కడ. అంటే ఒక మాట ఇంత లోతుల్లో ఉందా? 10 ఆజ్ఞలే అనుకున్నాం మనం. 10 ఈజీ మోషేకి ఇచ్చింది. కానీ దాని లోతు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం 5 కాండాలు అయింది. 5 కాండాల్లో నుంచి మళ్ళీ ఇంకా వివరించి చెప్పే విషయాలను చూసుకుంటే మొత్తం 39 పుస్తకాలు అయింది. వాటి లోతుల్లో ఉన్న కొత్త నిబంధన విషయాల్ని బయటికి తీసి చెప్పేటప్పటికి మళ్ళా మొత్తం 66 అయింది. మరి ఈ 66ని మళ్ళీ వివరించి చెప్పటానికి తరతరాలు ఇంకా పూర్తవటంలా. అర్థమైందా? మనం ఒక వచనంలో నుంచి లాగుతున్న సత్యాల్ని ఎన్నిసార్లు వేరే 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 వస్తున్నాయి. అవునా? చాలా అర్థాలు మనం బయటికి లాగుతున్నాం అందులో నుంచి. మనకు మెమరీ కార్డు కొద్దిగే కనబడిద్ది, దాని లోపల లోతు ఎంత ఉండిద్ది? చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. నెలలు తరబడి, సంవత్సరాల తరబడి నిర్మించిన సినిమాలు అందులో పడతాయి. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, పేరు అనగానే స్వభావం అన్నమాట. ఆ స్వభావము అంటే ఒక బాధ్యత. అలాగే అనుభవం, జీవిత అనుభవాన్ని సూచిస్తుంది. ఇప్పుడు యేసు అనగానే యేసుక్రీస్తు జీవిత అనుభవం ఎలా కనబడుతుంది? ఆయన చేసిన కార్యాల్లో అనేకమైనవి ఉన్నాయంట, ఇంకా బైబిల్లో చెప్పబడినవి కంటే. ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన వాటికి భూలోకమైనను చాలదని మాకు తోచుచున్నది అని యోహాన్ గారు సాక్ష్యం ఇచ్చారు. అంతగా అంత చేశారు. యేసు మనకు 2 అక్షరాలు కనబడింది, రక్షకుడు. మనకు ఈ రక్షకుడు అనే విషయంలో ఆయన అనుభవమే కనబడుతుంది అందులో మనకు. అవునా? భూలోకమే చాలనంత అనుభవం ఆయన చూపించాడు అనమాట, తన అనుభవాన్ని. అంటే యేసు అనగానే ఒక అనుభవం అది. అర్థమైందా? యెహోవా అనగానే తండ్రి నాకంటే గొప్పవాడు అనేసాడు, ఇంకా గొప్ప అనుభవం అనమాట. మనం పరలోకం వెళ్ళినా కూడా ఆ పూర్తి అవ్వలేదు అనమాట, ఇంకా అయింది నా స్టాప్గా ఎక్కడ ఆగిపోదు. ఇంకా 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 మనకు ఆయన్ని స్తుతిస్తూనే ఉంటామన్నమాట. ఇంకా మనం అంటే దాన్ని నిత్య మార్గము అని అన్నాడు. దాన్ని నిత్య మార్గం ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకే ఆయన నిత్య శక్తి, అసలు ముగింపు లేదనమాట. ఆ విధమైన మహాప్రభావం అన్నమాట ఆయన. అలాంటి దేవుని ప్రచురించటానికి, తెలియపరచటానికి వచ్చారు యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లరా, గుర్తుపెట్టుకునే అనుభవం. ఇప్పుడు యాకోబు గురించి ఆలోచించుకోండి. యాకోబుకు ఇజ్రాయిల్ అని పేరు పడింది అని అంటే అదొక అనుభవం. అవునా? దేవదూతతో పోరాడాడు. మరి దేవదూత ఇతన్ని గెలవటానికి తొడ నరాన్ని లాగేశాడు, తొడగూటి నరమును దెబ్బ కొట్టాడు. మరి ఇతను
పేరు మార్చాడు, ఇతని పేరు మార్చాడు. ఎందుకు? నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. నీ పేరేంటని అడిగాడు. యాకోబు అన్నాడు. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇక యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అని అన్నాడు. ఇజ్రాయేల్ అనగానే ఎలా వచ్చింది ఆ పేరు? అనుభవముతో సంవత్సరాల తరబడి మనుషులతో పోరాడి గెలిచాడు. మరి తన అన్న విషయంలోనూ, అలాగే మామ విషయంలోనూ, ఇలా భార్య విషయంలోనూ ఇలా పోరాడి గెలుచుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుని దూతతో పోరాడి అక్కడను ఆశీర్వాదం గెలుచుకున్నాడు. గెలుచుకోవటం అంటే ఆశీర్వాదం అన్నమాట, గెలవటం అంటే. అర్థమైందా? ఒక మనిషిని మామూలు గెలవటం చాలా ఈజీయే, దేవదూత. కానీ అక్కడ ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుని కనికరం కలిగి ఉన్నాడు కదా. ఎవరు? యాకోబు. అందువలన అలా. అంతేకాని యాకోబు కంటే బలహీనుడని కాదు దేవదూత. అంటే ఇక్కడ మీకు వివరించడానికి కారణం ఏంటి? అనుభవం. అనుభవం పేరు అనగానే. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గుర్తుపెట్టుకుంటే ఈ అనుభవం గురించి మనకు కూడా చెప్తున్నాడు ఒక మాట. చూడండి, మీకు తెలిసిన మాట అది కూడా. రెండో అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫోన్ లాక్స్ వేసుకుంటున్నాము, అది పొందిన వానికే తెలుస్తుందా? ఇంకెవరికైనా చెప్తామా మనం? పిన్ కోడ్స్ కానీ, ఇప్పుడు బ్యాంకు కార్డు పిన్ కోడ్ ఉంది, మరి అలాగే ఫోన్ లాక్స్ ఉన్నాయి, అలాగే లాకర్ల నెంబర్ ఉంటాయి. ఈ విధంగా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మీకు తెలిసినవి. మీకు తప్ప ఇంకెవ్వరికి అవి తెలియనివ్వరు. మీరు మీ మనుగడ కోసముగా, మన పరువు ప్రతిష్టల కోసము, మన స్థితిగతుల కోసం మనము అవతల వారిలో మనం చులకన కాకుండా ఉండడం కోసము మనం ఏం చేస్తాము? మనకు తప్ప ఎవరికి తెలియనీయకుండా దాచుకుంటాము. అవునా? నిజమా? అలాగే మన క్రియలు ప్రవర్తనలన్నీ దేవుడు వ్రాసుకుంటున్నాడని గతంలో మీకు చెప్పబడిన మాటలు గుర్తున్నాయా మీకు? రాసుకుంటున్నాడు ఆయన. నా ఎదుట గ్రంథంలో రాయబడి ఉన్నవి. గుర్తుందా మాట? అంటే మన క్రియలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? రాసుకుంటున్నాడంట. రాసుకుంటున్నాడు. మరి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా,
నా ఎదుట గ్రంథంలో వ్రాయబడుచున్నవి అని దేవుడే చెప్పేసిన మాట యెషయా గ్రంథంలో మీకు తెలుసు కదా. అంటే వ్రాయబడుతుంది. చూడండి 65 అధ్యాయము యెషయా గ్రంథము 65 అధ్యాయం. యెషయా గ్రంథము 65 అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను అని అంటున్నాడు. అవునా? అంటే దేవుని గ్రంథంలో మన క్రియలన్నీ వ్రాయబడుతున్నాయా? అంటే దేవుడు మనల్ని నిరంతరం చూస్తున్నాడా? రికార్డ్ అయిపోతున్నాయా? అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. అంటే ఆలోచించండి. అంటే మన క్రియలు, మన ప్రవర్తనలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రతి చేష్ట మనము సొంత భార్యకైనా భర్త చెప్పలేడు. చేత కాదు, కొన్ని మనకు చెప్పడానికి గుర్తుండవు. ప్రతి వాళ్లకు తమ తమ సీక్రెట్స్ అంటూ ఏవో ఉంటాయి. భార్యలో అయినా, భర్తలో అయినా, ఎంతటి వాళ్ళైనా, పిల్లల్లో అయినా, తల్లిదండ్రులు అయినా కొన్ని మర్చిపోవటము, భాషకు ఎలా చెప్పాలో అర్థం కాని తత్వము మనలో ఉంటూ ఉంటాయి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి మనం మూలిగినా, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసినా, కేకలేసినా అందులో అర్థాలన్నీ దేవుడికి తెలిసిపోతాయి అని మనకు కొరింథీ పత్రికలు చెప్పేశాడు పౌలు గారు. స్పష్టంగా తెలిసిపోతాయి దేవుడికి. ప్రతి చిన్న శబ్దంలో సైతము అర్థాలు ఆయనకి తెలుసు అన్నమాట. ఆ విధంగా మనలో నుంచి అన్ని రికార్డ్ చేయబడినప్పుడు మంచివి చెడ్డవి గ్రేడింగ్ చేస్తాడు ఆయన. గ్రేడింగ్ చేస్తాడు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాము, మంచి పేరుంది ఆ మనిషికి అని అంటారా? ఆ మనిషికి భలే పేరుంది ఈ ఊర్లో అంటారు. ఏదన్నా బోర్డు మీద రాసి చూపించమన్నాం అనుకోండి, కుదిరిద్దా? మంచి పేరు. ఏంటి ఆ పేరు? అంటే మనుషుల యొక్క హృదయాల్లో అతని అనుభవాన్ని బట్టి ఆ మంచివాడు అనే ఒక పేరు ఫీడ్ అయిపోయి ఉండేది. అవునా? అలాగే చెడ్డ పేరు తెచ్చుకున్నావు అని అంటుంటారు కొద్దివారిని. నేను మంచి పేరుని చెడగొట్టేసుకున్నావు కదరా నువ్వు అని అంటారు. అంటే మంచి పేరు, చెడ్డ పేరు. ఈ పేరు ఏదో ఒక 4-5 పదాలతో వచ్చేదా? ఇది మీరే చెప్పండి. అనుభవముతో అవతల వారిలో ముద్రింపబడేది. అది మంచి పేరైనా చెడ్డ పేరు. అంతేనా కాదు? ఆ విధంగా మన క్రియలన్నీ, మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ, మన యాక్టివిటీస్ అన్నీ, మన మూలుగులన్నీ, మన ఉద్దేశాలన్నీ ఒక్కోసారి ఎందుకు తినబుద్ధి కాలేదు అని అంటే ఏమో అంటాం మనం. ఎందుకు అలా ఉన్నావు అంటే మనకు అసలు అర్థం కాదు ఎందుకు మనం అలా ఉన్నాం. ఏదో దిగులుతోనే ఉన్నాం. ఏంటి ఆ దిగులు? మనకు అర్థం కాదు. భాషలకు అందని ఉంటాయి, మనలో చాలా ఉంటాయి. అవతలకి చెప్పలేము. కొన్ని మనకు అర్థమవుతూ ఉంటాయి, కొన్ని మనకు కూడా అర్థం కానంత లోతుల్లో మ్యాటర్ అయితే ఉండిద్ది. అది కూడా దేవుడికి ఫీడ్ అయిపోతూ ఉండిద్ది అన్ని. ఇలా అన్ని నిరంతరం చూస్తూ, అన్ని నిరంతరం వింటున్న దేవునికి మనలో మంచి ఎంతో చెడ్డెంతో ఆయనకి అంత స్పష్టమేనా? ఆ విధంగా మనకు ఒక అద్దె బండి ఇచ్చినట్లుగా ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని ఆయన ఇచ్చాడు. అందుకే తలాంతు అని అన్నాడు దాన్ని. ఏమన్నాడు? తలాంత్ అన్నాడు. ఆ తర్వాత నమ్మకమైన దాసుడికి ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ కలిగిన ఈ కొంచెములో మంచి నమ్మకంగా ఉంటివి,
కనుక నీ యజమానుని సంతోషంలో ప్రవేశించుము అని అన్నాడు. అంటే ఆ విధంగా మనల్ని దేవుడు మనకంటూ ఒక సొంత పేరు రావటం కోసము ప్రస్తుతానికి ఏం చేశాడంట దేవుడు ఎఫెసీ పత్రికలో మనము చూద్దాము. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 13వ వచనాన్ని చూద్దాము. ఆ చూడండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూసారా, మనకు ముద్ర వేశాడంట, వీరు నావారు. ఇప్పుడు మనము పార్సెల్లో ఎక్కడికన్నా ఏదన్నా పంపించాలనుకోండి, మన ఐటమ్ మీద ఏం చేస్తారు వాళ్ళు? ముద్ర, మన పేరు, మన ఫోన్ నెంబరు, అడ్రస్ ముద్ర వేస్తారు దాని మీద. అవునా? అలాగే దేవుడు కూడా సాతాన్ని ముట్టనీయకుండా ఉండడానికి దేవుడు కూడా ఏం చేశాడు? నా మనుషులు వీళ్ళు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉండు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అన్నాడు. అంటే ఆత్మ చేత మనము ముద్రింపబడ్డామంట. అంటే నాది ఈ పార్సెలు అని దేవుని చేత ముద్రింపబడ్డామన్నమాట మనము. ఈ ముద్రింపబడిన వారిలో పాపము అంటే దేవుని మాటలు విని ఎంతో ప్రెషర్ పెట్టినా లెక్క చేయక ఎవరైతే ఉన్నారో నా ఎదుట పాపం చేసిన వారిని నేను తుడిచివేస్తాను అని అన్నాడు. మనం కూడా తుడిచేస్తుంటాం కదా, కొన్ని పేర్లు తుడిచేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఈబడిన ఈ ముద్రను కూడా తీసేస్తూ ఉంటాడంట పాపం చేసిన వాళ్ళు. అలా పాపము అనేది ఒక లెక్క ఉండిద్ది, ఇంత అని ఒక ఎన్నిసార్లు అవకాశాలు ఉంటాయి మనుషులకి. ఆ అవకాశాలు దాటిపోతే మరణకరమైన పాపంలోనికి ప్రవేశిస్తారు మనుషులు. మరణకరమైన పాపం అంటే ఇంకా ముద్ర తుడిచేశాడు దేవుడు అని అర్థం. మరణకరం కాని పాపంలో ఉన్న వారిని అయితే మనలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు చూస్తే వాళ్లకు వాక్యాలు చెప్పి అలా కాదు ఇలా అని చెప్తూ వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జీవము వారికి దయచేస్తాడు, క్షమాపణ. అర్థమైందా? ఆ విధంగా ప్రక్రియ జరుగుతుందన్నమాట. ఈ ప్రక్రియలో తెల్ల రాతిని ఎత్తును అని అంటే ఇప్పుడు లోకమంతా తప్పు చేసిన చోటే చూస్తూ ఉంటారు. ఏది? పరిశుద్ధపరచుకోవటానికి తప్పు చేసిన చోటే చూస్తూ ఉంటారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి క్షమాపణ పొందుకోవటము. ఇప్పుడు ఉరి శిక్ష పడింది ఒకళ్ళకి, అతను ఆటో డ్రైవర్గా ఉండి అటువైపు వెళ్ళాడంట, వేరే దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో కేర్ టేకర్గా వెళ్ళాడంట ఇతను. అంటే ఒక పిల్లవాడిని చూసుకునే విధంగా, రోగిగా ఉన్న పిల్లవాడిని చూసుకోవడానికి వెళ్ళాడంట. కారులో తీసుకెళ్తున్నప్పుడు ఇతని తప్పిదంతోనే ఆ బిడ్డ చనిపోవడం జరిగిందంట. ఇంకా వాళ్ళు కేసు పెట్టారు బలంగా, ఇంకా ఉరి శిక్షలోకి వెళ్ళిపోయాడు అతను. ఇంకా తర్వాత వీళ్ళ కుటుంబంలో అందరూ కలిసి ఇంకా రకరకాలైన ప్రయత్నాలు ఇట్లా చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లకు ఆ రద్దు చేయాలంటే వాళ్లకు ఆ పేషెంట్ అంటే ఆ బాధితులకి పరిహారం చెల్లించాలంట. ఇంత అని కొన్ని కోట్లు వచ్చింది లెక్క, 13 కోట్లు అంట మన కరెన్సీలో లెక్క. అందరూ కలిసి కలెక్ట్ చేసి ఆ ఆటో డ్రైవర్ని రక్షించటానికి ఆ డబ్బులు పోగు చేస్తే 13 కోట్ల కోసం ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువగా ఇంకొక
10 కోట్లు ఏమో ఎక్స్ట్రా వచ్చినాయి అంట వసూలై. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వెళ్ళి కట్టేసి అతన్ని ఆ రిక్షా దాన్ని రద్దు చేసేసారు. మరణ శిక్షని రద్దు చేయించారు. అంటే భూమి మీద వచ్చేటప్పటికి ఎక్కడ తప్పు జరిగితే అక్కడే క్షమాపణలో ఇంక అయిపోయింది, మా తప్పేం లేదు అనుకుంటున్నారు. అయితే బైబిల్ పరంగా వచ్చేటప్పటికి దేవుని సొత్తు అంతా. మనుషులందరూ ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనుషుల దగ్గర క్షమాపణ కోరుకోవాలి మనము, మార్పు చెంది దేవుని యొద్ద నుండి ఆ క్షమాపణ సంపూర్తిగా తీసేసుకోగలగాలి. ఒక మనిషి క్షమించినంత మాత్రాన ఆ పాపం రద్దయిపోయిద్ది అని అనుకోవడం పూర్తిగా పొరపాటు, తప్పు, పూర్తిగా తప్పు. ఎందుకంటే ఆ పాత స్వభావాన్ని ఏం చేయాలి? చంపేయాలి, సిలువేసేయాలి. అలా దేవుని దృష్టికి ప్రీతికరంగా మనము మార్చబడినప్పుడు దేవుని యొద్ద నుండి క్షమాపణ బయలుదేరుతుంది మన దగ్గరికి. అర్థమవుతుందా? ఆ విధంగా ముద్రింపబడిన మనకు మార్పు రావాలి. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. మరొక చోట తిమోతి పత్రికలో ఒక చక్కని మాటను మనం గమనిద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 19 వరకు మనం చూద్దాము. వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మహిమా ప్రవేశం జరిగిపోయింది, ఇంకా యుగాంతం లేదు అనే ఆలోచనలు బోధలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ ముద్ర అంటే అలా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇంకా ముద్రింపబడితే తప్పులు చేసినా పరలోకం వెళ్ళిపోతాడులే అనుకోవడానికి, ధైర్యం చేయడానికి లేదని ఈ మాటను చూపించడం జరిగింది మీకు. అర్థమవుతుందా? ఆ విధంగా మరి దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందాలి మనం. ఆ దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందే క్రమంలో మనుషులు మనల్ని దూషిస్తున్నా, ఇంకా ఆ పాత ముద్రలోనే వాళ్ళు మనల్ని దూషిస్తూ మన క్రొత్త క్రియలు ఏమీ పరిశీలించక, క్షమించక ఉన్న వాళ్ళు కూడా దోషులుగానే ఉండిపోతారు. అర్థమవుతుందా? అంటే క్షమాపణ దిశలో సాగాలి. అందరూ క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు క్షమాపణలో ముందుకు సాగాలి. మీరు మీ సహోదరులను క్షమింపకపోతే మీ తండ్రియు మిమ్మల్ని క్షమింపడు అనే ఖండితమైన ఆజ్ఞ ఉన్నది మనం. ఈ విధంగా మనం ఎంత క్షమాపణ కలిగి ఉన్నామో, ఎంత దేవుని యొద్ద నుండి క్షమాపణ మనము ప్రతిఫలంగా పొందాము, ఎంత కనికరం పొందుకున్నాము, ఎన్ని క్రియలు చేశాము, ఎన్ని సత్క్రియలు చేశాము, ఇదంతా దేవుడి దగ్గర ఫీడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మరి మానవ హస్తం వంటి ఒక హస్తం వచ్చి బెల్షస్సరు ఆ రాజుకు వార్నింగ్ ఇవ్వడం తెలుసు కదా మీకు మెనే టకెల్ ఉఫార్సిస్ అని తెలుసు మీకు. మరి అంటే దేవుడు నిన్ను తూచాడంట, అతన్ని తూచాడంట, త్రాసులో పెట్టాడంట, అతను తక్కువగా కనబడ్డాడంట. అర్థమైందా? అలా మనల్ని అందరినీ కూడా దేవుడు ఎప్పటికప్పుడు లెక్క చూసుకుంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు లెక్కలు జరుగుతూ ఉంటాయి. దీని ప్రకారము మనకేం పేరు పెట్టాలనేది దేవునికి ఫిక్సెడ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అదే ఇందాక తెల్ల రాతి అనే మాటకు మీకు వివరణ కోసం అన్నమాట ఇదంతా చెప్పింది నేను.
ప్రకటన 2:17 దగ్గర నుంచే కదా ఇటువైపు అంతా మనం వచ్చేసాము, చుట్టూ తిరుగుతూ వచ్చాము. అంటే అక్కడ తెల్ల రాతిని ఇస్తానంటే నువ్వు గతంలో ఎన్ని తప్పులు చేసినా ఈ క్రమంలో జయించుకుంటూ నువ్వు వస్తే అనే మాట అన్నాడు. జయించు వారిని అన్నాడు కదా, తెల్ల రాతిని ఇస్తా అన్నాడు. అంటే మచ్చలేని మనిషిగా నిన్ను నా దృష్టితో చూస్తారు అని అన్నాడు. మచ్చలేని మనిషి అంటుంటారు చూడండి, అంటారు కదా, ఆ విధంగా తెల్ల రాతిని ఇస్తా అన్నాడు. మళ్ళీ ఆ తెల్ల రాతి మీద వ్రాయబడిన ఒక క్రొత్త పేరుండును అని అన్నాడు. ఆ క్రొత్త పేరు మనకి ఇవ్వటానికి దేవుడు పాత నిబంధన కాలం నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. చూద్దాం, పాత నిబంధనలో యెషయా గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. 62వ అధ్యాయం 62వ అధ్యాయం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. చూసారా, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. అంటే మనందరి క్రియల్ని బట్టి మనకు జీతం సిద్ధపరచున్నాడు కదా ఆయన, ప్రతిఫలం ఇస్తానంటున్నాడు కదా ఆయన. అంటే ఒక హోదా కనబడుతుంది ఇందులో, కొత్త పేరులో ఒక అధికారం, అది పొందిన వానికే గాని మరి ఎవరికి తెలియదు. కొన్ని లాకర్స్ ఉంటాయి లేటెస్ట్గా, మనం ఇటు వెళ్ళంగానే మనం దాని లోపల మన శరీరం ముందలుగా ఫీడ్ అయిపోయి ఉండిద్ది, అందులోపల వెళ్ళంగానే టక్మని ఓపెన్ అయిపోయిద్ది అనమాట. అది ఇంకా ఇటు వెళ్ళిపోవటమే డైరెక్ట్గా. కొన్ని పెద్ద పెద్ద చోట్ల కాస్ట్లీ ఏరియాల్లో మరి అలాంటివి పెడుతూ ఉంటున్నారు అనమాట. అది మన మొత్తం ఫేస్ అంతా కూడా స్కాన్ అయిపోయింది. మామూలుగా అయితే వేలి ముద్రలు మనకు తెలుసు, ఫోన్లో ఫేస్ మనకు తెలుసు, ఫేస్ గురించి తెలుసు, అలా లాక్ పెట్టుకునేవి తెలుసు మనకు. ఇంకా లేటెస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద ఇప్పుడు ధనాగారాలు ఉండే చోట్ల, పెద్ద పెద్ద కాస్ట్లీ విలువైన చోట్ల మరి పెద్ద గేట్లు ఉంటాయి, లిఫ్ట్లు లాగా ఉంటాయి అన్నమాట. లిఫ్ట్కి డోర్స్ ఉంటాయి, ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటాయి. అలా ఎదురు వెళ్ళంగా నీకు ఏం నొక్కాల్సిన పని లేదు, వాళ్ళను స్కాన్ చేసేసి అది వెంటనే తెలుసుకుంటుంది, అది సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. ఆ విధంగా మనం పరలోకం వెళ్ళిన తర్వాత, మనకు మహిమ గల శరీరం పొందిన తర్వాత మనకంటూ ఇంకా నిరూపించుకోవటాలు అవి ఇవి ఇంకా పేపర్లు అట్లా ఇట్లా భూమి మీద ఉన్నట్లుగా ఏముండదు అనమాట. ఇంకా ఈ పేరు మనం పొందిన ఆ క్రియల ప్రతిఫలంగా మనం పొందిన దానికి తగ్గట్లుగా మన పేరు ఇంకా ఎవ్వరికి తెలియదు అనమాట. అది తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకు, మనకు అంటే ఇవ్వబడిన దేవునికి మనకు మాత్రమే తెలుస్తుంది. అలాగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడి నుంచే మనం ఆ పేరును పొందటానికి తగిన ప్రయత్నాలే ఇప్పుడు భూమి మీద మనము చేయాలన్నమాట. 65వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం, 15వ వచనం. 65:15. నేను ఏర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనంగా చేసి పోయెదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. చూసారా, అర్థమైందా? వేరొక పేరు పెట్టును. అలాగా పేరు పెట్టి పిలిచే విధంగా దేవుడు కూడా చెప్పారు కదా, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు నిశ్చయంగా అనుగ్రహింపబడు అని అన్నారు. అంటే
ఇప్పుడు ఇందాక అనుకున్నాము, ఆ లాకర్ తెరుచుకోవాలంటే అందులో మనం ముందరగా ఫీడ్ చేసింది ఉండాలి కదా, అందులోనూ ఉండాలి, మనలోనూ ఉండాలి. అక్కడికి వెళ్ళాలనేది మనలోనూ ఆలోచన ఉండాలి. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనిషి అనేది ఆలోచన అందులో మిషన్లో కూడా ఉండాలి. అవునా? ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఫోన్లో మనం తంబేస్తాము, తంబుది ఫోన్లోనూ ఉండాలి, మన చేతి మీద ఉండాలి. అవునా? అదే మనం అన్నం తింటూ నేను అన్నం తింటున్నానులే అని అంటే అది అడ్జస్ట్ అవ్వదు. మనం కడుక్కొని తుడుచుకొని పెట్టాలి. అంతేనా? అలాగే క్రీస్తుల్లో మనము, మనలో క్రీస్తు. అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఆ విధంగా పొందిన వానికే గాని మరి ఎవ్వరికి తెలియదు. ఇది సార్వభౌమాధికారం, యేసుక్రీస్తుకే తెలిసిన నామం, అంటే పేరు. పేరు పొందిన వానికే గాని మరి ఎవ్వరికి తెలియదు. అంటే నామం అనంగాల్ని, మనము పేరు అనంగాల్ని ఏమనుకుంటున్నాము? చిన్న చితకగా అనుకుంటున్నాము. కానీ పేరులో బాధ్యత ఉంది. మొత్తం మీద పేరు అనగానే అందులో చాలా మ్యాటర్ ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఎక్కడెక్కడుంది అధికారము అని అంటే, పరలోకం అంతటను ఉంది, భూమి మొత్తం మీద ఉంది. సర్వలోకంలో పరలోకమందును భూలోకమందును అని అన్నాడు. నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అన్నాడు. అలాగే పాతాళ లోక ద్వారము నా వశ్యము అని కూడా మాట్లాడారు. తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అని అన్నారు. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు అని అన్నారు. ఈ విధంగా మొత్తాన్ని చూసుకుంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తుకి ఇచ్చినది, క్రీస్తు మనకు కూడా సేమ్ టు సేమ్ ఇచ్చేసినట్లుగా మనకు కనబడుతుంది. కీర్తనల్లో క్రీస్తుకి ఇచ్చిన అధికారము, భూమి నీకు ఇచ్చేస్తానని అన్నాడు, అడగమన్నాడు. కుమ్మరవాణి పాత్రలోలే వాళ్ళు పగలగొట్టబడతారు, ఇనుపదండం ఇస్తాను నీకు అని అన్నాడు. ప్రకటనలోకి వచ్చేటప్పటికి ఆఫర్ క్రీస్తు నా తండ్రి నాకు ఇచ్చిన అధికారం ఇచ్చినట్లు అంతవరకు జాగ్రత్తగా నా క్రియలు చేయువానికి నేను జనుల మీద అధికారము ఇచ్చేదను అని అన్నారు. ఇనపదండంతో వారు ఏలుదురు, కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు అని అన్నారు. తండ్రి క్రీస్తు ఏకమై ఉన్నట్లుగా, తండ్రి క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నట్లుగా మనం కూడా ఏకమై ఉండాలి అని, క్రీస్తుల్లో ఏకమై ఉండాలని, మనలో మనము ఏకమై మనమందరం క్రీస్తులో ఉండాలని అన్నాడా? ఆ విధంగా మీరు నా యందును అని అన్నారు కదా ఆయన. అలాగే అందరిని ఏకమై ఉండాలి అనేటప్పటికీ సీక్రెట్ కోడ్, ఆ పేరు అందరికీ తెలుస్తుంది. ఎవరికి? సొంత వారికి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో మీరు ఫోన్ పెట్టుకున్నారు, నమ్మకమైన వాళ్ళు ఉంటారు కదా, ఆ నమ్మకమైన వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారా ఇంటి గుట్టు, ఆ ఫోన్ గుట్టు చెప్తారా? చెప్పరు. అలా నమ్మకమైన దాన్ని బట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకే క్రీస్తు నామము తన వారికి చెప్పటం జరిగింది. క్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ దాసుడు తన యజమానుడు చేయునది ఎరగడు గనుక ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని అన్నారు. అంటే దేవదూతలు చిత్తాన్ని ఎరగరు, చేయమంటే చేసేస్తారు. ఎందుకు ఏంటి అనే ఆలోచనలు వాళ్ళకి వివరణ ఇవ్వడు దేవుడు. అదే తన పిల్లలకైతే వివరంగా ఇస్తున్నాడు ప్రతిదీ కూడా. రహస్యములు యెహోవాకు చెందును. మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములు గైకొనున్నట్లు అవి మనకును మన సంతతి వారికి చెందును అని అన్నాడు. రహస్యము అంటే దేవుని రహస్యము ఎవరికి చెప్తా అన్నాడు? తన భయభక్తులకు తెలిసి, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మములు తెలిసే ఉన్నవి అని కీర్తనలో చెప్పాడు. అవునా? అలాగే కొలసి పత్రికలో గత పాఠంలో మీరు విన్నారు కదా, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటము అని అంటే ఇంకా అక్కడ సీక్రెట్స్ ఏం లేనట్టే కదా అర్థం. వ్రాయబడిన నామము
క్రీస్తుకే తెలుసు. అర్థమైందా? ఆ వ్రాయబడినది పొందిన వానికి తప్ప మరి ఎవరికి తెలియదు అని అన్నారు. ఈ విధంగా మనం అందరము కలిసి ప్రియమైన దేవుని పిల్లలారా మరి పేరును సంపాదించుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడ పేరు? దేవుని మదిలో పేరు సంపాదించుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము చేస్తుంది ఏంటి? దేవుని మనసులో పేరు. అందరూ ఎక్కడ పేరు అనుకుంటారు? జనాల దగ్గర పేరు పొందడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు క్రీస్తు ఏమన్నారు? ఆ జనుల ముందల మీ బూర ఊదించవద్దు అని అన్నారా? వారికి మీరు గొప్పగా చెప్పుకోపాకండి, మీరు వారి ముందల బూర ఊదించవద్దు అన్నాడు. రహస్యంగా చూచు దేవునికే నీ మాట వినబడాలి అని అన్నాడు. అన్నాడా? అలాగే మనుషులకు నీ చింత కనపడకుండానట్లు ఏం డౌట్ వచ్చింది నీకు? మరి మనుషులకు నీ చింత కనబడకుండానట్లు ముఖం కడుక్కోమన్నాడు. అవసరమైతే తలంటి చేసేసేయమన్నాడు రహస్యంగా. అప్పుడు రహస్యంగా చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. వాళ్ళైతే వేషధారణగా మరి జనాల ముందల ప్రార్థన చేస్తారు. వేషధారణగా వారి ముఖములు చూడాలని జనాల ముందల గొప్పలు పోతారు. అయితే వారు తమ ఫలము నిశ్చయముగా పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారా? అంటే సంత వీధుల్లో వందనాలు, మనుషుల దగ్గర మెప్పులు, ఇలా వాళ్ళు కోరుకుంటారంట. వేషధారులుగా ఉంటారంట. తాము ఉపవాసం చేయుచున్నట్లు జనాలకి నీతిమంతుల్లా ముఖాలు చూపిస్తూ ఉంటారంట. అలా ఇక్కడ మెప్పు ఇక్కడ నుంచి వచ్చేటప్పటికే లీక్ అయిపోతుందంట వీళ్ళకి. అంటే పైదాకా వెళ్ళదంట, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళదంట పేరు వీళ్ళది. నమ్మకమైన వాళ్ళు కారు మనుషులు ఎవరు. ఏ అమ్మైనా సరే, మరి ఏ నాన్నైనా సరే, ఏ మనుషులైనా సరే, మనిషికి మనిషి ఎంత అనుకున్నా కూడా నమ్మకమైన వాళ్ళు కారు. తమ గురించి ఆలోచించుకుంటారు. దేవుడు ఒక్కడే మన గురించి మాత్రమే, మన గురించి స్పష్టంగా ఆలోచించగలిగిన వాడు, దాచిపెట్టగలిగిన వాడు, ఆ భద్రం చేసి మనది మనకి ఎన్నో రెట్లుగా ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్కడు. అర్థమైందా? ఆ విధంగా మనం ఎవరి దగ్గర పేరు సంపాదించుకోవాలి? దేవుని యొద్ద సంపాదించుకోవాలి. అలా ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూద్దాం, చూడండి. మూడో అధ్యాయము 12వ వచనంలో చూద్దాము. మూడు 12. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చు నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చూసారా? దేవుని పట్టణం అనే యెరూషలేము పేరును, అలాగే దేవుని తండ్రి అయిన దేవుని పేరు, పట్టణం పేరు, అలాగే నా పేరు అని అంటున్నాడు. చూడండి, అన్నాడా? నా పేరును, నా క్రొత్త పేరును అన్నాడా ఇక్కడ? నా క్రొత్త పేరు. ఇందాక 19వ అధ్యాయంలో చదువుకున్నాం కదా మనము, వ్రాయబడిన ఒక నామము అనే క్రొత్త పేరు గురించి చెప్పుకున్నాం కదా. అట్లా ఆయనకే తప్ప ఎవరికీ తెలియదు అన్నమాట. ఇలా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే దేవుని పేరు రాస్తాడంట. ఇంకా ఆ పేరు కలిగి ఉన్నామనుకోండి మనము, ఇంకా మీకు బాగా చెప్పాలంటే అమెరికన్ సిటిజన్ అని ఉండితే, అంటే అక్కడ వాస్తవ్యుడు అని అనిపించుకోవడానికి సిటిజన్ కార్డు.
ఇంకా అక్కడి వాస్తవుడే అనిపించుకోవడానికి గ్రీన్ కార్డ్ అని ఉండిద్ది. తర్వాత కొన్ని సంవత్సరాలు దాటితే సిటిజన్ కార్డు వచ్చిన తర్వాత మరి కొన్ని సంవత్సరాలు దాటితే అది వస్తుంది. ఆ గ్రీన్ కార్డు ఉంటే ఆ దేశ పౌరుడు అని అర్థం అనమాట. ఇండియా నుంచో చాలా దేశాల నుంచి అమెరికాలోకి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయి అక్కడ పౌరుల్లాగా బతికేస్తున్నారు వాళ్ళు. మన పౌరస్థితి పరలోకమందున్నది అని అన్నాడు. నిజ శరీరము క్రీస్తులో దాచబడి ఉన్నది అని అన్నాడు. మన నివాసము పరలోకంలో ఉన్నది అని అన్నాడు. మన నివాసం అంటే మన సొంతము అనేది అంతా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు మనము పేరు సంపాదించుకుంటున్నాము దేవునిలో. ఆ పేరులో నీ పేరు మీద ఏమేమి వచ్చినాయి అంటారు చూడండి. నీ పేరు మీద ఏమేమి వచ్చినాయి? ఇల్లు వచ్చింది, ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇలా అనుకుంటూ ఉంటారు చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉచితంగా స్థలాలు ఇచ్చింది అనుకోండి, ఎవరి పేరు వచ్చినాయి అని వెతుకుతారు కదా, అవునా? ఎన్ని సెంట్లు ఉంది అని, ఎంత కొలతలో ఉంది అది అని, అట్లా ఎక్కడుంది, ఎటువైపు ఉంది, ఏ దిక్కులో ఉంది, అదంతా చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగానే మన పేరు మీద మొత్తం ప్యాకేజ్ ఉండిపోయింది అనమాట పరలోకంలో. పేరు అనగానే చిన్న చిక్కగా ఏదో ఒక మామూలుగా పిలుచుకునే పేరు అనుకోబాకండి. అది ఒక అనుభవంతో వచ్చిన పేరు అనమాట. ఆ పేరు ఒక పలుకుతో పలకటానికి వీలు కాని పేర్లు అనమాట అవి. ఎందుకంటే అవి ఆత్మ సంబంధమైన పేర్లు. చూడండి, ఇంకా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట కూడా చూద్దాము. 14 అధ్యాయం 1వ వచనాన్ని. నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అని అన్నాడు. ఇక్కడ మనకు అవసరమైంది ఏంటి? నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నదంట ఆయన నామమును, ఆయన తండ్రి నామమును. అంటే తండ్రి నామము, క్రీస్తు నామము. అంటే నొసళ్ళ యందు రాయబడింది అంటే అర్థం ఏంటి? తలంపుల్లో. గతంలో చెప్పుకున్నాం కదా మనము. నొసట రాయబడింది అంటే ఏదో నామాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు చూడండి వాళ్ళు, అన్యులు. అలా కాదు. నిలువు నామాలో, అడ్డ నామాలో, నామం అనంగానే వాళ్ళకి అర్థము అలా అయింది వాళ్ళకు. మనకు నిజంగా యథార్థంగా అర్థమైందా? నొసళ్ళ యందు దేవుని నామము రాయబడిన వారు అంట. అంటే ఇది కేవలం ఏదో కాసేపట్లో జరిగిపోయింది, ఏదో గీతలు వేసేసుకుంటే అయిపోయిన నామం కాదు ఇది. ఏదో 3 నామాలు కాదు ఇది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 నామాలు పెట్టేసి అడ్డంగాను నిలువుగాను అలా చేసుకుంటే కుదిరేది కాదు ఇది. ఇది అసలు పలకటానికి శక్తి లేదనమాట ఎవరికి. అలాంటి నామం అన్నమాట ఇది. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూద్దాము. అంటే పరదేశకు కొనపోబడిన ఒక మనుషుని గురించి చెప్పిన గతంలో పాఠాలు విన్నారు కదా మీరు. ఇక్కడ 3వ వచనం చూడండి. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. చూసారా? వచింప సఖ్యము కాని అంటే వివరణ ఇవ్వటానికి వీలు కావంట మాటలు, ఆత్మ మాటలు అన్నమాట అవి. అర్థమైందా? ఆత్మ మాటలు అసలు వచింపడానికి ఏ భాషకు శక్తి చాలదంట భూమి మీద. దేవుడు మనకి ఇవ్వబోయే పేరు వ్రాయబడిన వారికి మాత్రమే తెలిసిన పేరు, క్రీస్తుకు మాత్రమే తెలిసిన రహస్య నామం. మనకు పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియని ఈ నామం పరలోకమందు మనకి ఉన్న ఈ క్రియల్ని బట్టి దేవుడు ఇవ్వబోయేది
వచింప సఖ్యము కానిదది, మనుషుడు పలకకూడదు అవి. పలకటానికి ఎవరికి శక్తి చాలదు, బతకరు అనమాట. పలకటానికి ట్రై చేస్తేనే చచ్చిపోతారు. అలాంటిది చూడండి, కొరంథీయులకు రాసిన పత్రికలోనే కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక అండి. కొరంథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాము. సమయమును రాకమునుపు, సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకే తెలుసు, కానీ ఎవరి హృదయం రహస్యమో ఎవ్వరికి తెలియదు కదా, ఒక్క దేవునికే. నీ ఒక్కడవే హృదయములో ఉన్నది తెలుసుకున్నవాడవు అని సొలొమోన్ గారు ప్రార్థనలో పలికారు కదా. దేవుడు అక్కడే ఎరిగి ఉన్నాడు. అప్పుడు రిలీజ్ చేస్తాడంట ఆయన. బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు, 2వ రాకడలో దేని గురించి తీర్పు తీర్చొద్దు అన్నాడు. ఎవరిని డిసైడ్ చేసేసే బాకండి మీరు అని అన్నాడు. ఎందుకంటే మనకు కొద్దిగా తెలుసు కానీ కొద్దిగా తెలియదు. అయ్యో, తెలిసిన తర్వాత అనుకుంటాం మనం, అయ్యో అనవసరంగా అన్నానే అని. అవునా? కాబట్టి మనలో దోషాలు ఉంటాయి, అవతలలో దోషాలు ఉంటాయి. మనలో మంచి ఉండితే అవతలలో ఒకవేళ ఉపయోగపడుతున్నారేమో మనకంటే ఎక్కువగా, మనకు తెలియదు. అందుకు గబాలన తీర్పు తీర్చవద్దు అని అంటున్నాడు. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ ఏంటి? ప్రతి వానికి, అంటే ఒక సమయం వస్తుందంట, ప్రతి వానికి ఆ రహస్యములను బయటికి తెస్తాడంట, హృదయ ఆలోచనలు బయటికి తీసేస్తాడంట. ఎవరికి రావాల్సిన మెప్పును వారికి ఇస్తాడంట. అంటే ఎవరి పేరు వారికి ఇస్తాడు అని తెలుసు కదా. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం. అలాగే ప్రతివాడును తన వరసలోనే బ్రతికింపబడును అని కూడా 2వ రాకడ గురించిన మాటలు మీరు గతం విని ఉన్నారు. అవునా? మరి ఇదంతా కూడా దేవుని కుటుంబానికి రహస్యాలు లేవు. ఇంకా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అలాగే మన యందు విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచిన వీరందరూ ఏకమై ఉండాలని, మరి ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో కూడా ఏకమై ఏకాత్మయ్యై ఉన్నాడు అనంటే, అలాగే విశ్వసించిన వారందరూ ఏక ఆత్మయు ఏక హృదయమునై ఉన్నారు అనంటే ఇంకా సీక్రెట్స్ ఉండవు అన్నమాట ఇంకా తర్వాత. అయితే ఎవరికి సీక్రెట్స్ అనేది మనం ఇక్కడ చూడాలి. 1 యోహాను పత్రిక, యోహాను గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి, ముగించుకుందాము. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. చూసారా, ఇంకా సీక్రెట్స్ మన మధ్యన లేవు. ఇంకా ఎవరికి సీక్రెట్ అంటే
పొందిన వానికే గాని మరి ఎవనికిని తెలియదు అని అంటే ఎవరికి తెలియదు? పొందని వారికి తెలియదు. అర్థమైంది ఇప్పుడు పాయింట్? అది పొందిన వానికే గాని మరి ఎవరికిని తెలియదు అని అన్నాడు. ఎవరికి తెలియంది? అన్యులకి. ఇక్కడ అన్నాడు కదా, మనం దేవుని పిల్లలమని పిలవబడినట్లు దేవుడు మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి, ఈ హేతు చేత లోకం మనలను ఎరుగదు. ఎందుకు ఎరగదు అనంటే ఆయనను ఎరగలేదు గనక మనలను ఎరుగదు. అంటే ఆ వ్రాయబడిన ఒక రహస్య నామం. అర్థమైంది ఇప్పుడు మీకు? రాయబడిన ఒక రహస్య నామం ఏంటి అంటే దేవుని పేరు. దేవుని పేరు అది ఎలా ఉంటుంది అంటే ఒక ముక్కగా ఉండదు. అది అది పేరు అనగానే నా బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కలిగిన దాంట్లో ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక ఇదిగో నిన్ను, ఇదిగో వీటన్నిటి మీద నీకు నిన్ను నియమించుచున్నాను అన్నాడా? తలాంతుల విషయంలో నియమించుచున్నాను అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఆంధ్ర సీఎం ఒక పరిధి ఉంటుంది. తెలంగాణ వెళ్ళాడు అనుకోండి, నేను సీఎం అన్నాడు అనుకోండి, అక్కడ చల్లదు మళ్ళా. అంతేనా? పేరు ఎక్కడ పేరు ఒక పరిధి ఉంటుంది దానికి. అంటే ఆ పేరు పొందాలంటే ఆ నెక్స్ట్ సీఎం నేను అయిపోతానని పవన్ వెళ్ళిపోయాడు అనుకోండి, అయిపోతాడా? దానికి వెనక ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత కష్టం ఉంటుంది, అవునా? ఎంతో మ్యాటర్ ఉంటుంది ఆ పేరు పొందటానికి. అలాగే దేవుని పేరు మనకు రాబడుతుంది. దేవుడు ఒక్కడే ఉన్నవాడు, ఆయన అందరికీ తన శక్తిని పంచుతున్నాడు. అందుకే ఆయన తండ్రి. పేర్లు పెట్టేది కూడా తల్లిదండ్రులే కదా, పిల్లలు పెట్టుకోరు కదా. ఈ అనుభవం మన మధ్యన ఎందుకు ఉంచాడు దేవుడు అంటే తల్లిదండ్రుల పేర్లు పిల్లలకు పెడతారు కదా. ఆ విధంగానే దేవుడు మనకు చెప్పాడు అనమాట. ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబం అని పిలువబడుచున్నదో అని మాట వాడాడు కదా. ఇలాగ చూసుకుంటే ప్రియమైన దేవుని పిల్లలరా, మరి ఇంకొక విషయాన్ని కూడా మనం చూసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, న్యాయాధిపతులు ఒక మాట ముగించేసుకుందాం ఈ భాగాన్ని. న్యాయాధిపతులు 13వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. దూత వచ్చాడు అక్కడికి, మనోహ దగ్గరికి. తెలుసు కదా ఈ పేరు, మనోహ అని పేరు తెలుసు కదా, సంసోను తండ్రి. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? పేరు అడిగాడు అనమాట. ఇక్కడ 17వ వచనం చూడండి. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమి అని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్ప సఖ్యము కానిదనెను. చెప్పటానికి సఖ్యం కాదు, ఏ భాషలకు శక్తి చాలదు. అంటే పేరు అంత భయంకరంగా ఉంటుందా అంటే అవును, అది భయంకరమైనది. ఇప్పుడు సర్వ సృష్టి క్రీస్తుకు లోబడాలే తప్ప క్రీస్తును తమ వశం చేసుకోవటానికి కుదరకుండా ఉండేదే క్రీస్తు నామం. రాయబడిన ఒక నామము ఆయన గుండెను పొందిన ఆయనకే గాని మరి ఎవ్వనికి అది తెలియదు అని అన్నాడంటే అందరి మీద అధికారం అన్నమాట. అది అర్థమైందా? అలాగే మన గురించి మాట్లాడుతూ, జయించిన వారిని గురించి మాట్లాడుతూ క్రొత్త పేరు వానికి ఇవ్వబడును, అది పొందిన వానికే గాని మరి ఎవరికి తెలియదు అని అన్నాడు. ఏంటా పేరు? ఒక నిన్ను ఇంతటి మీద నిన్ను నియమించుచున్నాను అన్నాడు. చూడండి, ఆ పేరు అన్నమాట పరలోకంలో మనకి ఇవ్వబడే అధికారం. దాన్ని వివరించి చెప్పటానికి
ఎంత పెద్ద ఈ అధికారం ఎక్కడెక్కడ దాకుండి తేలి ఇప్పుడు సీఎం ఉన్నాడు అనుకోండి, అయ్యాడు అనుకోండి, మరి ఎన్ని రకాల కోణాల్లో ఉంటుంది అతని అధికారము. సీఎం అనే పేరు ఎంత అధికారం ఇప్పుడు. ఆ? న్యాయాధిపతులు 13-18 ఇందాక చెప్పుకున్నది, 13వ అధ్యాయం 18వ వచనం. అర్థమైందా మీకు? పరిధి, ఇదిగో మీకు ఇంత పరిధిలో ఇన్ని అధికారాలు ఉంటాయి. ఇదిగో ఈ అధికారాలకు మించి మీవి కావు, అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునే కొన్ని ఉంటాయి. అవునా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే రైల్వే స్టేషన్స్ ఉంటాయి, పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. అది అధికారం ఎవరికి ఉండిద్ది? అది ప్రధానమంత్రికి ఉండిద్ది, ముఖ్యమంత్రికి ఉండదు. అర్థమైందా మీకు పాయింట్? సెంట్రల్ గవర్నమెంట్ అంటారు దాన్ని. మిగిలిన వాటిని బస్ స్టాండ్ ఎన్ని స్టేట్ గవర్నమెంట్. అంటే పరిధి ఉంటుంది కదా. అలాగే మనకు పేరు అంటే ఒక పరిధి, అది చెప్పటానికి వీలు కానిది అనమాట ఆ దూత. అర్థమైందా? అందుకు అన్నాడు అనమాట ఆ దూత. అంటే చాలా శక్తుల మీద అధికారము గల్లవాడు అనమాట అతను, గొప్ప దూత. అది చెప్పటానికి వీలు, చెప్ప సఖ్యము కాదు అన్నాడు. అలాగే మన పేరు కూడా, మనకు దేవుడిచ్చిన పేరు కూడా అది చిన్న చితక పేరు కాదు. అర్థమైందా? జయించిన వారికి ఇవ్వబడే పేరు, అది పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు. ఇంకా మనం పెన్నులు, పేపర్లు, పుస్తకాలు, మూటలు మోసుకొని వెళ్ళాల్సిన పని లేదు పరలోకం వైపు. మనము ఇంకా వెళుతూ ఉంటే ఇంకంతా అంటే మనలో ఫీడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అన్ని కూడా ఆత్మ సంబంధమైన శరీరం మనకి ఇవ్వబడుతుంది. అర్థమైందా? అది ప్రియమైన దేవుని పిల్లలారా, పాఠం టైం కూడా దాటిపోయింది, అయినా పూర్తి చేద్దామన్న ఆలోచనతో మీకు ఇప్పటి వరకు చెప్పాల్సి వచ్చింది. ఇంకా చెప్పడానికి ఉన్నాయి కానీ అవసరం లేదులేండి. ఇంకా ఇంతవరకు అర్థమైపోయింది కదా మీకు. ఓకే.